తిరుపతి అవిలాల పరిసర ప్రాంతాల్లో విలువైన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయంటూ తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్యే ప్రమేయం ఉందంటూ సిపిఐ జాతీయ నాయకుడు కె నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. భూ వివాదంలో బాధితులుగా చెబుతున్న సీనియర్ సిటిజన్లను పరామర్శించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అలాంటి వ్యక్తి 3 ఎకరాల భూమి కొనుక్కుంటే దాన్ని మాదని ప్రజలు కబ్జా చేశారు. దీనికి మెయిన్ బాధితుడు అంటే దోలేపల్లి విష్ణు శివరాజ ప్రసాద్. ఇతను డైరెక్ట్ గా అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్కి పినామి. ఈ అనగాని రెవెన్యూ మినిస్టర్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఇక్కడ జరగదు. ఇప్పుడు ఎమ్మెల్యే వీళ్ళంతా స్కేప్ బోర్డ్సే. అసలు విషయం అతనిది. అందుకని చెప్పదలుచుకుంది టీడీపీ గవర్నమెంట్. మీ మంత్రులే డైరెక్ట్ గా ల్యాండ్ కబ్జాకి ఇన్వాల్వ్ అవుతుంటే, ఇలాంటి సీనియర్స్ దాడి చేస్తుంటే ఎవరిని పెట్టి ఇలాంటి బెనామీ వాళ్ళ పేర్లంతా పెట్టి అరెస్ట్ చేసుకుంటే వీడు అనామకు లేడు. మొత్తం డాక్యుమెంట్ చేస్తే ఒక్కడికి ఆధార్ కార్డు లేదు, ఒక్కడి ఐరిష్ ఫోన్ లేదు. అంత పాస్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కేడీలు ఇస్తుంటాయి. అట్లా తీసేసి పెట్టేసాక వాళ్ళు రీచ్ చేసి పెట్టారు. ఇది భూమినాది అంటారు. ఇది ఎంత అధికారం ఉన్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ లోగ తీసుకొని ఇవన్నీ చేస్తుంటే చట్టం ఊరిపోదు. ఇది అల్టిమేట్ గా టీడీపీ అగ్రవాయికి ఇది వర్తిస్తుంది. ఎందుకంటే క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి అన్వారెడ్డి కాబట్టి సీరియస్ గానే తీసుకుంటారు. కొత్తలో లేకపోతే ఈ భూమిని ఎడతీకి వాళ్ళు సాల్వ్ చేయిస్తాం, దాన్ని వదిలిపెట్టింది లేదు. కానీ